టైంలో మామ్ నా పక్కన ఉంటే తనంత హ్యాపీగా ఉండేదు. మనని ప్రేమించే మనుషులు మన చుట్టూ ఎంతమంది ఉన్నా అమ్మ పక్కనుంటే ఆ ఆనందమే వేరు. ఆ బాధేంటో నాకు తెలుసు సాముదిన. పద్మవదన, నీకు తెలుసా మామ్ ఫేస్ లో హ్యాపీనెస్ చూడాలని నేనెంతగానో కష్టపడి ఇక్కడికి వచ్చాను. అలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి మామ్ అక్కడే ఉండిపోయింది. ముహూర్తాలు లేవని అప్పటికప్పుడు అనుకున్న ముహూర్తం కదా సాముదిన. అమెరికా నుండి రావాలి అంటే కాస్త టైం పడుతుంది కదా. వాళ్ళు పెళ్లి టైంకి ఖచ్చితంగా వచ్చేస్తారు. నీ బాధ నాకు అర్థమవుతుంది. అమ్మ పక్కనుంటే ఆ ఆనందమే వేరు. ఆ ఆనందం మేము ఇవ్వలేకపోయినా నీ మనసుకి మేము సంతోషాన్ని ఇవ్వగలం. చంద్ర, ఏమండి మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళి బయట పనులు చూడండి. ఇందాక బామ్మగారు ఏం చెప్పారు? ఇది ఆడవాళ్ళ ఫంక్షన్ అని చెప్పారు కదా. వెళ్ళండి వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి. ఎలా అయితేనే అమెరికా నుండి వచ్చి ఇండియా అబ్బాయిని, అదే మా సూర్యాని నీ కొంగును ముడేసుకున్నావు. నువ్వు సామాన్యురాలు కదమ్మా. సాముదినా, ఇలా రా రా. అటు చూడు. ఏముంది అక్కడ? అదిగో అదిగో అక్కడ ఆ అమ్మాయిని చూడు. ఎవరు ఆ అమ్మాయి? అదిగో చూసావా? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? ఆ అమ్మాయికి సూర్య ఒకప్పుడు సైట్ కొట్టేవాడు. ఆ మిగతా అమ్మాయిలంతా సూర్య ఫ్రెండ్స్. వాళ్ళు కూడా సూర్యకి తెగ సైట్ కొట్టేసేవాళ్ళు. కానీ పర్టిక్యులర్ గా సూర్య ఆ అమ్మాయి వెనకాల మాత్రమే తెగ తిరిగేవాడు. హాయ్ సూర్య, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రోజు రోజుకు ఇంత అందంగా తయారవుతున్నావు. ఎలా సూర్య? చెప్పు సూర్య, ఏంటా రహస్యం? నథింగ్. ఇంతమంది మేం సైట్ కొడుతుంటే ఒక్కరికి పడని వాడివి పెళ్లి కొడుకు కాబోతున్నావు. కంగ్రాట్స్ సూర్య. యు వెల్కమ్. సూర్య, ఒక మాట అడగచ్చా? వై నాట్, ఆస్క్. నీకే అమ్మాయి ఒక పట్టాన నచ్చదు కదా, అలాంటిది ఆ అమ్మాయి ఎలా నచ్చింది? చెప్పు సూర్య. కమ్ ఆన్, టెల్ మీ. చెప్పాలంటే అది నో నో, అలా కాదు. ఆ అమెరికా అమ్మాయిని ఏం చూసి ఇష్టపడ్డావు? బేసికల్ గా అరే చెప్పు. ఆ అమ్మాయి అంతగా నచ్చిందంటే ఆ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉండాలి కదా. ఆ స్పెషల్ క్వాలిటీస్ తనలో ఏమున్నాయి? చెప్పు సూర్య. అందం చూసా? చదువు చూసావా? అమెరికా నుంచి వచ్చిందనా? అలా సైలెంట్ గా ఉంటావేంటి? కారణం చెప్పొచ్చు కదా. మాలో కనిపించింది ఆ అమ్మాయిలో కనిపించిందేంటో చెప్పాలి. చెప్పు సూర్య. చెప్పు సూర్య. చెప్పు సూర్య. చెప్పు సూర్య. నో కామెంట్స్. నో కామెంట్స్. నో కామెంట్స్. సూర్య ఏంటి అలా వెళ్ళిపోయాడు? ఏమి చెప్పట్లేదు. సముదినా, ఏంటిది? తప్పు కదా. అదే సముదినా,
ఆ అమ్మాయిలు నీ గురించి నీలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటి అని అడిగితే ఒక్క క్వాలిటీ కూడా చెప్పకుండా సూర్య అలా వెళ్ళిపోయాడేంటి? నీ గురించి చెప్పడానికి ఒక్క మంచి క్వాలిటీ కూడా లేదా? లేక ఏంటి చెప్పేది అన్న నిర్లక్ష్యమా? సూర్య అమ్మాయిలతో అలా చెప్పలేదు అంటే నాకు డౌట్ గానే ఉంది సాముదినా. పోనీ వాళ్ళకి నీకు మధ్య పెద్ద తేడా ఏం లేదని సూర్య అనుకుంటున్నాడా? లేకపోతే వాళ్ళతో పాటు నిన్ను అలానే చూస్తున్నాడా? ఏమోనమ్మా, నాకేమీ అర్థం కావట్లేదు. అదే మా వారైతే, అదే మీ అన్నయ్య అలా అడగడం ఆలస్యం, నన్ను ఆకాశానికి ఎత్తేసేవారు. నీకు తెలియందే ఉంది సాముదినా. ఆయన ఇదేం ప్రేమో ఇదేం పెళ్ళో ఏమోలే, నాకెందుకు. తప్పకోండి. శామ్, గురించి అడిగితే నువ్వు కమెంట్స్ అంటాడా? చెప్తా. పద్మక్క నవ్వుతుంది, శ్యామ్ తేడాగా ఉంది. లక్ష్యం నేనే అయి ఉంటాను. అమ్మో, ఏడి చేదు కాఫీ ఇక్కడే ఉండాలి కదా, ఈ లోపే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆంటీ, సూర్యని చూసారా? షూ, వద్దు. లేదమ్మా, ఇప్పుడే అటువైపు వెళ్ళాడు. చెప్తా. ఓహో, చూసారా? ఈ శ్రీనివాస్ గారు, మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలండి. ఏంటి? ఏమైంది? ఏమైంది సూర్య గారు? షూ, సౌండ్ చేయకండి. ఏమైంది? తర్వాత చెప్తాను గాని, శ్యాము గాని మిమ్మల్ని గాని నా గురించి గాని అడిగితే కనిపించలేదని గాని బయటికి వెళ్ళానని గాని చెప్పండి. ఎందుకండి? అబ్బా చెప్పండి ప్లీజ్. అలాగే. థ్యాంక్ యూ. సారీ సూర్య గారు. ఏంటండి? నేను అబద్ధం చెప్పలేను. ప్లీజ్ అండి, నా కోసం చెప్పండి. నాకు అలా అబద్ధం చెప్పడం రాదండి. రాదా? ఆహా, రాదు. మీరు అసలు జీవితంలో అబద్ధాలే చెప్పలేదు. లేదు. ఎందుకండి ఇంత పచ్చి అబద్ధాలు ఆడతారు? మా పద్మక్క కోసం మీరు ఎన్ని దొంగ వేషాలు వేయలేదు. అవన్నీ అబద్ధాలు కావా? అంటే అది ప్రేమ కోసం. ఇది కూడా అంతేనండి. ఎలా అవుతుందండి? ఈ ఒక్కసారి కానివ్వండి. అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీ ఇద్దరికి నిశ్చితార్థం జరగబోతుంది, తర్వాత భార్యాభర్తలు కాబోతున్నారు. అలాంటిది శామ్కి ఇంతలా భయపడుతున్నారేంటి? అబ్బా చంపుకు తింటుందండి. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నన్ను వేపుకు తింటానికి ఆకలి మీద ఉన్న పులిలో నన్ను వేటాడుతుందండి. ఇప్పుడు గనక ఆ పులి కంటబడ్డానా నన్ను నా బుర్రని తినేస్తుంది. అసలే తెక్కది. కాబట్టి తను కనిపించినప్పుడు కనిపించలేదని మాత్రం చెప్పండి ప్లీజ్. చెప్తారు కదా?
సిస్టర్, సూర్య గారు నాకు కనిపించట్లేదు, బయటికి వెళ్ళట్టున్నారు. అయ్యో ఇప్పుడు కాదండి, తను కనిపించినప్పుడు మాత్రం చెప్పండి చాలు. సూర్య గారు మీరు చెప్పమన్నట్లే సిస్టర్ కి చెప్పాను. అరే? ఓకే, కనిపించినప్పుడు చెప్తే చాలని చెప్తున్నాను కదండి. కనిపించిందండి. ఎక్కడో అక్కడ కాదండి, మీకు ఎదురు మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పండి చాలు. ఏంటండి మైండ్ సూర్య గారు ఇప్పుడు నాకేదో చెప్పారు కదా, ఇంకా అవసరం లేదు. అది అక్కడ చెప్పండి. సిస్టర్ బయటికి వెళ్ళిపోయారంట. వస్తున్నానండి. అక్కడెవరూ పిలవలేదు. అంటే పిలిచినట్టు అనిపిస్తేను. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలని చిన్న ఎక్సైట్మెంట్ కదూ. ఏ అమ్మాయి దగ్గరికి? ఆ సైట్ కొట్టిన అమ్మాయి దగ్గరికి. చచా, నేను సైట్ కొట్టడం ఏంటి? నాన్ సెన్స్. వాళ్ళే నాకు సైట్ కొట్టేవాళ్ళు. సైట్ కొట్టడం కాదు, సైట్ కొంటాం. సైట్లో ఉన్నాయంట, కొంటారా అని అడుగుతున్నారు. ఓకే, కమ్ టు ద పాయింట్. నేనంటే నీకు ఇష్టమేనా? ఇదేం ప్రశ్న? ఆన్సర్ కావాలి. చాలా ఇష్టం. నన్ను లవ్ చేసావా? పిచ్చ పిచ్చగా. నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడంలో ఎవరి ప్రెషర్ లేదు కదా? అయ్యో అస్సలు లేదు. నాలో అన్ని క్వాలిటీస్ నచ్చే కదా రింగ్ తొడిగావు. డౌటే ఉంది. అక్కడే డౌట్ ఉంది. ఏంటి? ఆ అమ్మాయితో శామ్ లో ఏం చూసి తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావనంటే నో కమెంట్స్ అని ఎందుకు చెప్పావు? అంటే ఐ వాంట్ ద ట్రూత్. అది చెప్పడానికి ఏముంది అని. నా గురించి చెప్పడానికి నీ దగ్గర గొప్పగా ఏమి లేవు కదా? అంటే వాళ్ళు నేను ఒకటేనా? శామ్, నేను చెప్పేది కాస్త విశాల దృక్పథంతో. నో నీడ్. లవ్ క్యాన్సిల్, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. వెళ్ళి అమ్మమ్మకి చెప్తానా? నువ్వేంటి చెప్పేది? నేనే చెప్తాను. రా. ఏ ఇక్కడి నుంచి. హాయ్. హాయ్. హలో. హలో. హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? ఏంటి ఏంటి మీరంతా? అబ్బా. ఎస్ ఎస్ ఎస్. ఐ లవ్ శామ్. I love her. I love her too much. 3 much. 4 much, 5 much. అయితే ఏంటి? అయితే ఏంటి? ఇందాకేంటి అడిగారు? శామ్ను ఏం చూసి ప్రేమించాననేగా. మాలో లేనిది శామ్లో ఏముంది అని అడిగారు కదా. అసలు శామ్ గురించి మీరంతా ఏమనుకుంటున్నారు? శామ్ అంటే శామ్. ఎస్ ఫర్ సూపర్. అవునా? ఏ ఫర్ అమేజింగ్. ఎం ఫర్ మెంటల్. మెంటల్ మెంటల్ మెంటల్. No. What I mean to say is, she's mentally strong అని. బలమైన మనసు గలది. That's better. You know, she's from America. అమెరికా. ఒక మోనాలిసా, ఒక ప్రిన్స్ డయానా, ఒక వజ్రపాటి, ఒక శామ్. But she loves India. అలాగా? శామ్ అంటే అప్పుడే పూసిన ఓ అందమైన పువ్వు. శామ్ అంటే వినయంలో విజేత. అలాగా? శామ్ అంటే ఓ పట్టుదల, శామ్ అంటే ఓ ధైర్యం,
శామ్ అంటే ఒక అది, ఒక ఇది, ఒక వేరే నారి. శామ్ అంటే ఒక ప్రేమ, శామ్ అంటే ఒక ఆప్యాయత, శామ్ అంటే ఒక మనసు, శామ్ అంటే ఒక మమత, శామ్ అంటే ఇంకా ఇంకా ఇంకా. సూర్య, శ్యామ్ అంటే ఒక దేవత, నీ ప్రాణం. నీ ఊపిరి. వెల్ సెడ్, వెల్ సెడ్. ఈ మూడు చెప్పక ఈ సుదీర్ఘ సుత్తెందుకమ్మా? సూర్య సుత్తి అంటున్నారు. ఏయ్, ఏంటి మర్యాద లేకుండా? శామ్, ఐ లవ్ యు సో మచ్. శామ్, వీళ్ళు బ్యాడ్ గర్ల్స్, నువ్వు గుడ్ గర్ల్. చూడండి, ఆడపిల్లంటే శామ్ లా ఉండాలి, ఈ అమెరికా అమ్మాయిలా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. శామ్, నువ్వు పద రా. పెద్ద మామ్, సూర్యన్ కలిసేది ఎప్పుడు? వాళ్ళు తిరుపతి నుంచి రావాలి కదా. ఓ షిట్. మామ్, ఐ థింక్ దట్ శ్రేయోభిలాషి ఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్. నో బేబీ, మనం వజ్రపాటి ఇంటికి వెళ్ళాం, అక్కడ డోర్ లాక్ చేసింది కదా. డోర్ లాక్ చేస్తుంటే వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషనా? ఐ మీన్ తిరుపతికి వెళ్ళినట్టా? ఫ్యామిలీ మొత్తం ఏ మూవీకో బయటకో వెళ్ళుండొచ్చు కదా. కరెక్టే, కానీ శ్రేయోభిలాషి వాళ్ళు తిరుపతికి వెళ్లారని అంత స్ట్రాంగ్ గా చెప్పాడు కదా. మామ్, వాణ్ణి నేను నమ్మను. వాడొక నంబర్ 1 ఫ్రాడ్ లా ఉన్నాడు. అలా అని చెప్పలేకపోతున్నా, మనకి హెల్పింగ్ గానే ఉన్నాడు. ఓ మామ్, హెల్పింగ్ గా ఉన్నట్టే నటిస్తూ మనల్ని రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తున్నాడని ఎందుకు అనుకోవు? అసలు వాడు మనకంటే ముందే ఆ శ్రేయోభిలాషి వజ్రపాటి ఇంటికి వెళ్ళినప్పుడే నాకు వాడి మీద కొంచెం డౌట్ వచ్చింది. అక్కడ దొంగ మాటలు చెప్పి మనల్ని చీట్ చేశాడు మామ్. దట్ ఇస్ ట్రూ. అసలు మన మూమెంట్స్ ని తనకి తెలియకుండా చేస్తే బెటర్ కదా. ఎస్, యు ఆర్ రైట్ బేబీ. రాజు సార్, చెప్పింది అర్థమైందిగా? ఓకే సార్. జాగ్రత్తగా చూసుకోవాలి, యా, షూర్ ఏ సార్. ప్రాబ్లం రాకూడదు. అలాగే సార్. సరేనా? ఓకే, వెళ్ళు. హలో మేడం, మే ఐ హెల్ప్ యూ? మేనేజర్, మా కోసం వస్తాడే, అతను వచ్చాడా? లేదు మేడం. ఓ, ఒకవేళ అతను వస్తే మేం బయటికి వెళ్ళామని చెప్పండి. ఇఫ్ సపోజ్ కాల్ చేస్తే పడుకున్నారు, మార్నింగ్ 11 వరకు అసలు డిస్టర్బ్ చేయొద్దన్నారని చెప్పండి. ఓకే మేడం. ప్లీజ్ అరేంజ్ ద వెహికల్ ఫర్ అస్. ఇప్పుడా మేడం? రైట్ నౌ. లుక్, రెగ్యులర్గా వస్తున్న కారు, ఆ కారు డ్రైవర్ వద్దు. కొత్త వెహికల్, కొత్త డ్రైవర్ కావాలి. ఓకే మేడం. చెప్పింది గుర్తుంది కదా? ఆ హరికి ఎట్టి పరిస్థితుల్లో మా గురించి ఇన్ఫర్మేషన్ చెప్పొద్దు. ఓకే మేడం. యా, అరేంజ్ ద కార్ రైట్ నౌ. ఓకే? ఓకే మేడం. సూపర్ మామ్, ఇప్పుడు మనకి అసలు మ్యాటర్ తెలిసిపోతుంది. పద్మక్క, సాముదినా, పద్మక్క. రండి త్వరగా. అబ్బా, వస్తున్నాం. ఏమైంది? రండి, మనందరం కూడా గోరింటాకు పెట్టుకుందాం. మీరందరూ కూడా వచ్చేసేయండి. పద సాముదిన, పద. ఇక్కడ కూర్చో సాముదిన. కూర్చో కూర్చో. వావ్,
సముదినా, సూర్యకి సైట్ కొట్టే అమ్మాయి నీ దగ్గరికే వస్తుంది. నా దగ్గరికి ఎందుకు వస్తుంది? ఏమో, నువ్వు సూర్యని పెళ్లి చేసుకోబోతున్నందుకు కోపమేమో, నీతో ఫైట్ చేయడానికి వస్తుందేమో.